వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తుంది. సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి నివాసం వద్ద తన ఇంటి సరిహద్దుల్ని సిబ్బంది సర్వే చేస్తుంది. సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి నివాసం ఉండగా కేతిరెడ్డి ఇంటి సరిహద్దులు సర్వే అనంతరం కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది. కేతిరెడ్డి నివాసం వద్దనైతే అటు తన ఇంటి సరిహద్దులను అయితే అక్కడ సిబ్బంది సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో అనంతపురం జిల్లాలోని అంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రధాన నాయకులైనటువంటి కొనుగోలు రమేష్ రెడ్డి కావచ్చు, అలాగే మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా ఇళ్ల వద్ద మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ అప్పట్లో కొలతలు వేసినటువంటి సందర్భంలో గతంలో తీవ్ర చర్చనీయాంశంగాను ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఇరు వర్గాల దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద కొలతలు వేసేటువంటి సమయంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అయితే మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ మధ్య కొలతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మున్సిపల్ అధికారులు వేస్తున్నటువంటి కొలతలకు ప్రధాన కారణంగా ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పుడు ఇల్లు నిర్మించే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్నటువంటి అధికారంలో ఉన్నామన్నటువంటి భావనతో ఆయన నిబంధనలను అతిక్రమించి మున్సిపాలిటీ స్థలంలో నిర్మించారని చెప్పి కలెక్టర్ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కలెక్టర్ ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు ఇవాళ ఆయన ఇంటి నివాసం వద్ద కొలతలు వేస్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కార్యకర్తలు ఏమైనా ఇంటి వద్దకు తరలి వచ్చి ఒక రకమైనటువంటి అంటే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందన్నటువంటి నేపథ్యంలో తాడిపత్రి డిఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అలాగే తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ ముందస్తు చర్యగా అంటే కేతిరెడ్డి ఇంటి నివాసం వద్దకు ఎటువంటి అంటే ఎవరు కార్యకర్తలు రాకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే గతంలో దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా తాడిపత్రి ప్రజలంతా కూడా ఈ కేతిరెడ్డి పెద్ద ఎత్తున రకమైనటువంటి గొడవ జరుగుతుందని ఊహించారు. కానీ అయితే అక్కడికి కార్యకర్తలు ఎవరు పెద్దగా రాకపోవడంతో ప్రస్తుతానికైతే కొలతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఆక్రమణలు జరిగాయా లేదా అన్న విషయాలు మున్సిపల్ అధికారులు వెల్లడిస్తే కానీ మనం బయటికి చెప్పలేం. అయితే నిర్మాణ సమయంలో ఆ ఇంటికి అనుమతులు అంటే ప్లానింగ్ తీసుకున్నటువంటి సమయంలో సమర్పించినటువంటి డాక్యుమెంట్లకు కొలతలకు తేడాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం మీడియా ప్రతినిధులు అడిగినటువంటి సందర్భంలో మున్సిపల్ అధికారులు మెదపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఈ కొలతలు పూర్తయిన తర్వాత ఒకవేళ అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులు అయితే ఖచ్చితంగా అది నిబంధనలు అతిక్రమించి నిర్మించారు. ఖచ్చితంగా సంబంధిత నిర్మాణాలను అయితే కూలగొడతామని గతంలో పలుమార్లు పాత్రికేయ సమావేశాల్లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని తొలగిస్తారని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్నాయి. ఒకవేళ ఈ ఇంటి నిర్మాణం ఒకవేళ అతిక్రమించారని తొలగించాల్సిన పరిస్థితుల్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందో అన్నటువంటి భయాందోళన అయితే తాడిపత్రి పట్టణంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, శేఖర్ రెడ్డి, మరి మున్సిపల్ అధికారులు తన ఇంటి సరిహద్దులు సర్వే చేయడంపై ఇటు కేతిరెడ్డి ఏమంటున్నారు? వాస్తవంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తాడిపత్రి పట్టణానికి ఒక్కసారిగా అంటే తన కోర్టు సంబంధించినటువంటి దస్తావేజుల కోసం ఒక్కసారి మాత్రమే తాడిపత్రి పట్టణానికి కూడా ఆయన సొంత నివాసానికి వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా చేసి వర్గీయులు ఆ ఇంటి వద్దకు ఆయన రానివ్వకపోవని రావడంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆయన వచ్చిన కొద్దిసేపటికి ఆయన అక్కడి ఇంటి నుంచి పోలీసులు పంపించేటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇటీవల కాలంలో ఆయనకు కోర్టు
తాడిపత్రి రావడానికి అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే జిల్లాలో ఉన్నటువంటి అదే ప్రధానమైనటువంటి నాయకులు రాకపోకలు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ అప్పట్లో మేము మీరు ఆ తాడిపత్రి వెళ్ళడానికి బందోబస్తు కల్పించలేమని కూడా అప్పట్లో జిల్లా ఎస్పీ స్పష్టం చేయడంతో ఆయన తాడిపత్రికి రాలేకపోయారు. అయితే తర్వాత కాలంలో ఈ పాపిరెడ్డిపల్లి ఘటన కావచ్చు, సత్యసాయి జిల్లాలో పాపిరెడ్డిపల్లి ఘటన ఇతరత్ర శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో మొత్తం తాడిపత్రికి వస్తే మరోసారి ఇక్కడ కూడా శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి జిల్లా ఎస్పీ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యం గత 3 రోజుల క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. నన్ను సొంత గ్రామానికి సొంత నియోజకవర్గానికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి ఉన్నటువంటి ఎస్పీ, డిఎస్పీ అలాగే తాడిపత్రి పట్టణ సిఐ కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొలతలు అయితే జరుగుతాయి. ఇప్పటివరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంకా ఈ అంశంపై నోరు మెదపడినటువంటి పరిస్థితి. ఆయన నోరు మెదిపితే ఎటువంటి వాతావరణం నెలకొంటుందో అన్నది అయితే కూడా వేచి చూడాల్సినటువంటి అంశమే శాలిని. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.